హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ పూజ. ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే చాలామంది అడుగుతున్నారు నార్త్ సెట్ కోసం, లేదంటే ఆర్ఆర్బీ నర్సింగ్ కోసం ది బెస్ట్ బుక్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ బుక్ తీసుకోవాలని అడుగుతున్నారు. సో వచ్చేసరికి ఏంటంటే టార్గెట్ హై బుక్ అండి, చాలా బాగుంటుంది. రెండింటికి కూడా సరిపోతుంది. మన నార్త్ సెట్ కానీ, లేదంటే ఈఎస్ఐసి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ, లేదంటే ఆర్ఆర్బీ నర్సింగ్ కానీ, అన్నిటికీ కలిపి ఈ బుక్ చాలా బెటర్ అండి. ఈ బుక్ వచ్చేసరికి దేనికి ప్రిపేర్ అవ్వచ్చు అంటే ఎయిమ్స్, నార్త్ సెట్ వచ్చేసరికి, నెక్స్ట్ వచ్చేసరికి ఆర్ఆర్బీకి, ఇంకా ఈఎస్ఐ చాలా ఉన్నాయి. ఇంకా చాలా ఎగ్జామ్స్కి బుక్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే అండి, ఇది వచ్చేసరికి నాకు ఎంత పడిందంటే ఆఫ్లైన్లో వచ్చేసరికి నాకు 1200 పడింది. ఆన్లైన్ కూడా దీనిలో ఉంది. ఆన్లైన్ వచ్చేసరికి 1500 ఉంది. సో నేను వచ్చేసరికి అప్పుడు 1200 తీసుకున్నాను. 1500 కూడా బెటర్గానే ఉంటుంది. సో మీరు తీసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసరికి ఏంటంటే 7th ఎడిషన్ అండి. చూసారు కదా, 7th ఎడిషన్ నేను తీసుకుంది. ఇది ఎందుకు తీసుకున్నానంటే, ఇది అంటే ఓల్డ్లో వేరే టార్గెట్ హై బుక్ కూడా ఉంటుంది. బట్ ఏంటంటే ఈ బుక్ ఎందుకు తీసుకున్నానంటే, దీనిలో మనకి ఎక్కువ పిక్చర్స్ ఎక్కువ ఇచ్చి, మనకి ఎందుకంటే మన ఎగ్జామ్లో పిక్చర్స్ కూడా ఎక్కువ ఉంటుంది కదా, నార్మల్గా ఇమేజ్ ఇచ్చి, ఇమేజ్ కింద బిట్స్ ఇచ్చి, సో అలా మనకి ప్రిపేర్లా ఉంటుంది కాబట్టి ఈ బుక్ తీసుకున్నాను. ఈ బుక్లో వచ్చేసరికి ఏంటంటే ఎక్కువ పిక్చర్స్ ఇచ్చి ఎక్కువ బిట్స్ కూడా ఉంటుంది. మనకి టాపిక్ దాని నెక్స్ట్ ఎక్కువ బిట్స్ కూడా ఉంటుంది. మన ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే మన కాన్సెప్ట్ ఎంత క్లియర్గా ఉండాలో దాంతోపాటుగా మన ఎక్కువ బిట్స్ కూడా ప్రాక్టీస్ అవుతూ ఉంటేనే కదా మన ఎగ్జామ్ బాగా అటెంప్ట్ చేయగలం. సో ఈ బుక్ మాత్రం చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా ఏంటంటే దీనిలో బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఇది మనకి కొన్ని డౌట్స్ మనకి ఫోన్లో క్లారిఫై కూడా చేస్తుంది. అదేంటంటే యాప్ ఉంటుంది దీనికంటూ. అది వచ్చరికి ఏంటంటే నర్సింగ్ నెక్స్ట్ లైవ్ యాప్ ఉంటుంది. ఓకే అండి, నర్సింగ్ నెక్స్ట్ లైవ్ యాప్ ఉంటుంది. ఈ యాప్ ద్వారా మనకి ఏంటంటే ఈ యాప్ ఉంటుంది. ఈ నర్సింగ్ నెక్స్ట్ లైవ్ యాప్ ద్వారా మనం ఏంటంటే ఈ బుక్లో మన కీ ఎంటర్ చేసి మన లాగిన్ అయితే మనకి ఫ్రీ కోర్స్లా అనమాట. మన బిట్స్ కానివ్వండి, కొన్ని గోల్డెన్ కీ పాయింట్స్ కానివ్వండి, అలా మనకి వీడియో రూపంలో మనకు ఉంటాయి. ప్రీవియస్ ఇయర్ బిట్స్ కూడా ఉంటాయి, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి. అన్నీ కూడా మనకి క్లియర్ కట్గా వీడియోలో ఉంటుంది. సో మనకి చాలా క్లియర్గా ఉంటుంది ప్రతి టాపిక్ కూడా. మనం ఈ బుక్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనం ఫోన్లో లాగిన్ అయ్యి కూడా మనం బాగా ప్రిపేర్ అవ్వచ్చు. ఇంపార్టెంట్ అన్నీ కూడా దీనిలో ఉంటుంది. కొన్ని ఏంటంటే మనం స్కాన్ చేసుకుని కూడా చూసుకోవచ్చు. మీకు ఇప్పుడు క్లియర్గా నేను చూపిస్తాను, చూడండి. ఇక్కడ చూసారు కదా, మనకు కోడ్లో ఉంటుంది. ఈ కోడ్ మనం నర్సింగ్ నెక్స్ట్ లైవ్ యాప్లోకి వెళ్ళి ఈ కోడ్తో మనం ఎంటర్ అయితే మనకు టార్గెట్ అయ్యి 7th ఎడిషన్ కదా, దాంతో లాగిన్ అయితే ఇలా మనం లాగిన్ అయితే మనకి ఈ ఫీచర్స్ అనేవి ఉంటాయి. కొన్ని గోల్డెన్ పాయింట్స్ అనేవి ఉంటాయి. గోల్డెన్ పాయింట్స్ ద్వారా మనకి కొన్ని ఫింగర్ టిప్స్లో పెట్టుకోవచ్చు. అలా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అలా ఉంటాయి. నెక్స్ట్ వచ్చరికి ఏంటంటే మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, దాని తగ్గట్టు కొన్ని బిట్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చరికి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. ప్రతి దానికి ఒక వీడియో ఇచ్చి దాంతోపాటు కొన్ని బిట్స్ ఇస్తారు. దాంతోపాటు ఏంటంటే మనకి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి, కొన్ని టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి, మనం రాసుకోవచ్చు అందులో కూడా. ఇలా మనకి ప్రతి క్లియర్గా ఉంటుంది. ఒకటి మన బుక్లో కాకుండా విడిగా మనకి ఫోన్లో కూడా మనం ప్రిపేర్ అవ్వచ్చు. ఇంకా ఏంటంటే దీనిలో వచ్చేసరికి ఏంటంటే ఒకటి పెద్ద బుక్ ఉంటుంది, ఇంకోటి చిన్న బుక్ ఉంటుంది. చిన్న బుక్లో ఏంటంటే మనకి నాన్ నర్సింగ్ సబ్జెక్ట్స్ లైక్ ఏంటంటే యాప్టిట్యూడ్ కానివ్వండి, కొన్ని జనరల్ నాలెడ్జ్ సంబంధించి కొన్ని బిట్స్ ఉంటాయి. ఇలా చిన్న బుక్లో ఉంటుంది. ఒక పెద్ద బుక్లో వచ్చేసరికి ఏంటంటే మొత్తం నర్సింగ్ సబ్జెక్ట్ కోసం ఈ బుక్ ఉంటుంది, ఈ పెద్ద బుక్. బట్ ఇంకా చిన్న బుక్ ఉంటుంది, అది వచ్చేసరికి ఏంటంటే ఓన్లీ నాన్ నర్సింగ్ సబ్జెక్ట్స్. ఈ ఒక్క బుక్ తీసుకుంటే మనకు సరిపోతుంది. మొత్తం నర్సింగ్ సబ్జెక్ట్స్, నాన్ నర్సింగ్ సబ్జెక్ట్ రెండు కూడా బాగా ప్రిపేర్ అవ్వచ్చు. ఇలా మనకి క్లియర్ కట్గా ఉంటుంది. చూసారు కదా, ప్రతిది కూడా నీట్గా ప్రతి టాపిక్ వైజ్ ఏమేమి ఇంపార్టెంట్ బిట్స్ అని, గోల్డెన్ కీ పాయింట్స్ ఏంటి, అలా ప్రతిది కూడా ఇంపార్టెంట్గా మనకి క్లియర్గా ఇచ్చి ఉంటారు ఇందులో. ఇంకా ఏంటంటే ఈ ఒక్క బుక్ తీసుకుంటే మనకి నాసెడ్ ఎగ్జామ్ కానివ్వండి, ఇంకా పీజీ, ఎంఈఆర్ అండ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా మనం ప్రిపేర్ అవ్వచ్చు. అంటే సెంట్రల్ లెవెల్ కానివ్వండి, ఇలా దేనికైనా మనం ప్రిపేర్ అవ్వడానికి ఈ బుక్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది మనకి. చూసారు కదా, బుక్లో ప్రతిదీ కూడా మనకి క్లియర్ కట్గా ఇచ్చింది. చూసారు కదా, బిట్స్ చూసారు చాలా ఎక్కువ ఉంటుంది. అంటే తక్కువ క్వాంటిటీ ఏమి ఉండదు, బట్ చాలా ఎక్కువ అమౌంట్లో ఉంటుంది. 200, 300 ఇలా చాలా ఎక్కువ బిట్స్ ఉంటాయి. చూసారు, ప్రతిదానికి పిక్చర్ వైజ్గా ఇచ్చి మనకి బిట్స్ సెట్ చేయమని చెప్తారు మనకి. సో మనకి దీనివల్ల ఏమవుతుందంటే మనకి ప్రతి టాపిక్ కూడా క్లియర్ కట్గా అర్థమవుతుంది. చూసారు కదా, క్లియర్గా ఉంటుంది. ప్రతిదానికి ఎక్కువ బిట్స్, ఇమేజ్ బేస్డ్ ఎక్కువ ఉంటుంది ఈ బుక్స్లో. ఇదిగోండి ఇలా కనిపిస్తుంది కదా, ఈ టాపిక్ వచ్చేసరికి మనకి ఫోన్లో కొన్ని వీడియోస్లో ఉంటుంది, మనకి క్లియర్గా అర్థమయ్యేలా ఉంటుంది.
ఇన్స్ట్రుమెంట్స్ కూడా ప్రతిదానికి నీట్గా ఇచ్చాడు. దాని యూజెస్ ఏంటి అలా ప్రతిదానికి ఇచ్చారు. వచ్చేసరికి ఏంటంటే ఎక్విప్మెంట్ ఏమేమి ఉంటాయి ఎక్విప్మెంట్ కోసం. ఓకే, మనకి ఏంటంటే కొన్ని మనకి తెలియవు ఎలా యూజ్ చేయాలి, బట్ ప్రతిదానికి ఇచ్చారు, చాలా క్లియర్ కట్గా ఇచ్చాడు ఇక్కడ మాత్రం. ప్రతి దానికి ఎలా యూజ్ అవుతుంది అని ప్రతిదానికి ఇలా క్లియర్ కట్గా మనకి ఇచ్చాడు. ఇలా ఉంది కదా. ఈ టాపిక్ వచ్చేసరికి మన ఫోన్లో మనకి లాగిన్ అయితే మనకి ఈ టాపిక్ మొత్తం యాక్సెస్ అవుతుంది. మనం ఈజీగా మన ఫోన్లో కూడా చదువుకోవచ్చు. ఈ బుక్లో వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ బుక్లో మనకి సిలబస్ చూసుకున్నట్టయితే వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి ఫండమెంటల్ ఆఫ్ నర్సింగ్, అంటే నర్సింగ్ ఫౌండేషన్ కోసం ఇచ్చాడు. చూస్తే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ క్లియర్గా మనకి ఇచ్చాడు. నర్సింగ్ ఫౌండేషన్లో ఉన్న అన్ని టాపిక్స్ మనకి ఆల్మోస్ట్ అన్నీ కూడా కవర్ చేశాడు. ఆ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి మెడికల్ సర్జికల్ నర్సింగ్లో కూడా ప్రతిదానికి టాపిక్ ఇచ్చి నెక్స్ట్ వచ్చేసరికి క్వశ్చన్స్, అలా టాపిక్ ఇచ్చి మళ్ళీ క్వశ్చన్స్ ఇచ్చారు. అలా క్లియర్ కట్గా అన్నీ కూడా కవర్ చేశారు. ఇదంతా కూడా మెడికల్ సర్జికల్ నర్సింగే, ప్రతి సిస్టమ్ వైజ్గా ఇచ్చారు. ప్రతిదానికి టాపిక్ ఇచ్చి దాని కింద మనకి బిట్స్ ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే మన ముందు మన టాపిక్ని మన కాన్సెప్ట్ మనం క్లియర్ చేసుకుని నెక్స్ట్ వచ్చేసరికి బిట్స్ ప్రిపేర్ అవ్వాలి. ఫార్మకాలజీ, ప్రతిదానికి డ్రగ్స్ కూడా మనకి ఇంపార్టెంట్ కదా, దాని ఎలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఎలా మన సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయని కూడా మనం చదువుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టే కదా. నెక్స్ట్ సైకాట్రీ కూడా మనకు మేజర్ సబ్జెక్టే. సో ఇది మ్యాక్సిమం చాలా క్లియర్గానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి పీడియాట్రిక్స్, అది కూడా మనకు కవర్ అయ్యి ఉంది ఈ బుక్లో. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఓబీజీ కూడా మనకు కవర్ చేశారు, ఆల్మోస్ట్ అంతా కవర్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి మైక్రోబయాలజీ కవర్ అయింది. నెక్స్ట్ వచ్చేసి బయోకెమిస్ట్రీ, న్యూట్రిషన్, సోషియాలజీ అండ్ సైకాలజీ. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే రీసెర్చ్ అండ్ స్టాటిస్టిక్స్, నర్సింగ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే నర్సింగ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ అండ్ కంప్యూటర్స్ ఇన్ నర్సింగ్, ఫారెన్సిక్ నర్సింగ్ వచ్చేసరికి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ప్రీవియస్ ఇయర్ పేపర్స్. చూసారు కదా, నాసెట్ వచ్చేసరికి ఏంటి ఇప్పుడు 2023 ఎయిమ్స్ జైపూర్, జోధ్పూర్ 2023 అండ్ బీబీ నగర్ 2023, అలా ప్రతి ఇయర్లు వైజ్గా మనకి ప్రతిదీ కూడా క్లియర్ కట్గా మన ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. చాలా ఎక్కువ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసరికి పేపర్స్ ఇన్ నర్సింగ్ నెస్ట్ లైవ్, ఇవి వచ్చేసరికి ఇవన్నీ కూడా మన యాప్లో ఉంటుంది. ఈ నెస్ట్ లైవ్ యాప్ ఉంది కదా, నర్సింగ్ నెస్ట్ లైవ్ యాప్, ఆ యాప్లో మనకు వచ్చేసరికి ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఫస్ట్ ఈ బుక్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే నర్సింగ్ నెస్ట్ లైవ్ యాప్ని మనం డౌన్లోడ్ పెట్టుకొని మనకి పిన్ కోడ్ ఉంటుంది కదా, అది మనం స్క్రాచ్ చేసాక మనకు ఒక కోడ్ ఇస్తారు. ఆ కోడ్తో మనం లాగిన్ అయితే మనకి యాక్సెస్ వస్తుంది. ఇలా మనకి ప్రతిదీ కూడా క్లియర్ కట్గా ఉంటుంది. ఇదిగోండి, ఇది యాప్. మనం ఈజీగా ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ బుక్ వచ్చేసరికి ఏంటంటే మనకి 1500 అనేది ఉంది ఫోన్లో మనకి ఆన్లైన్లో. ఆఫ్లైన్ వచ్చేసరికి 1500. సో మీరు ఎక్కడ తీసుకున్నా పర్లేదు. ఓకే కదండి, ఈ బుక్ మీకు చాలా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ అనిపిస్తే ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.